ఈ వీడియోలో మనం హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. యూసేజ్ ఎలా ఉంటుందంటే, గతంలో పూర్తి అయిన పని లేదా పనులను గురించి చెప్పుటకు హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి పాజిటివ్ సెంటెన్సెస్ చెబుతాం అన్నమాట. ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్‌గా వస్తుంది. ప్లస్ పీపీఎఫ్ ఇది మెయిన్ వెర్బ్. అంటే వెర్బ్ 3 అన్నమాట. వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. పీపీఎఫ్ అంటే అర్థం ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అన్నమాట. ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమొస్తాయంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తాయి. ప్లస్ హ్యాడ్. సబ్జెక్టు ఏదైనప్పటికి కూడా ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. హ్యాడ్ అంటే కలిగి ఉండుట. పీటీఎఫ్ అండ్ పీపీఎఫ్ ఆఫ్ హ్యావ్ అంటే పాస్ట్ టెన్స్ ఫాము మరియు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ హ్యావ్. హ్యావ్ యొక్క పాస్ట్ టెన్స్ ఫాము, పాస్ట్ పార్టిసిపుల్ ఫామే హ్యాడ్ అవుతుందన్నమాట. ప్లస్ పీపీఎఫ్. పీపీఎఫ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వెర్బ్ 3 అనమాట. వెర్బ్‌లో మూడో రూపం అనమాట. అవి కొన్ని ఎగ్జాంపుల్స్‌గా ఏం చెప్పుకోవచ్చు అంటే పీపీఎఫ్‌కి ఆస్క్డ్, బీటెన్, కాట్, డన్, హీటెన్, గివెన్ ఇవి పీపీఎఫ్‌కి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్‌గా చేద్దాము. ఐ హ్యాడ్ గివెన్ హిమ్ ఏ లోన్. నేను అతనికి రుణం అంటే అప్పు ఇచ్చినాను. హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ కెమెరా. అతను అతని యొక్క కెమెరాను పోగొట్టుకున్నాడు. షీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగోస్. ఆమె మామిడికాయలు తిన్నది. దే హ్యాడ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. వారు ఒక వ్యాపారమును ప్రారంభించినారు. ఈ విధమైన సెంటెన్సెస్ మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ నుంచి ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.